आज यहाँ पे एवोलॉन में जो नामपल्ली हल्के में एक मिनी टाउनशिप है जिसमें करीबन 250 फ्लैट्स और उतने ही फैमिलीज़ यहाँ पे रिसाइड करते हैं और यहाँ पर आज एक कामयाब मॉक ड्रिल तमाम महकमों के साथ होते हुए यहाँ पे कंडक्ट किया गया और जिसमें 100 से ज़्यादा वॉलंटियर्स ने हिस्सा लिया और एक कामयाब मॉक ड्रिल यहाँ पे कंप्लीट हुआ जिसमें तमाम डिपार्टमेंट चाहे वो फायर हो, मेडिकल हो, पुलिस डिपार्टमेंट हो या रेवेन्यू डिपार्टमेंट हो, हर एक डिपार्टमेंट के लोग इसमें थे। GHMC, वाटर वर्क्स, इलेक्ट्रिसिटी, माने हर तरीके से इमरजेंसी सिचुएशंस को जिस तरीके से यहाँ पे बताया गया और यहाँ पर इस टाउनशिप के करीबन यहाँ के रेसिडेंट्स में से करीबन 100 से ज़्यादा वॉलंटियर्स बने थे इस मॉक ड्रिल के लिए। तो एक कामयाब मॉक ड्रिल यहाँ पे मुंतखब हुआ है और यहाँ के रेसिडेंट्स को एक अच्छी तरीके से इस एमरजेंसी प्रोटोकॉल से अवेयर कराया गया। ये मॉक ड्रिल तो यहाँ तक जो ये हुदूद तक जो रखा गया उसमें बहुत कामयाबी है, मगर ये है कि और दूसरे जो इलाके ख़ासतौर से जब नामपल्ली और कारवान हल्के की बात आती है तो ये चाहे वो फसलान सर हो, सैयद नगर हो, सरोजनी हो या नाना नगर हो, हकीमपेट हो, ये पूरे लोकेलिटीज़ एक मिलिट्री एडमिनिस्ट्रेशन के सराउंडिंग में, तो ये सेंसिटिव एरिया है। अगर वॉर एमरजेंसी को देखते हैं तो हमें यहाँ इन इलाकों में और ज़्यादा तौर पे यहाँ के रेसिडेंट्स को एजुकेट करने की ज़रूरत है और इंशाल्लाह हमारी एक मुहिम भी जारी है लोकल लीडर्स के साथ मिलके और लोकल एडमिनिस्ट्रेशन के साथ लोगों को एजुकेट करने की और इंशाल्लाह हम इसमें पूरी तौर पे और तेज़ी लाएंगे इंशाल्लाह। ఇవాళ దేశవ్యాప్తంగా అభ్యాస్ అనేది ఒక డ్రిల్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. దాంట్లో కేటగిరీ 2 సిటీస్లో ఇవాళ జరుగుతుంది. ఇది భాగంగా హైదరాబాద్ కేటగిరీ 2 సిటీ కింద ఉంది. ఇది ఒక సివిల్ డిఫెన్స్ చర్య అంటారు మాక్ డ్రిల్. ఇది సివిల్ డిఫెన్స్ ప్రోగ్రామ్, సివిల్ డిఫెన్స్ డ్రైవ్. ఇది ఇలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో ఇంటర్నేషనల్లో ఉన్న సిచ్యువేషన్లో వార్ సిచ్యువేషన్లో ఇలాంటప్పుడు సివిలియన్ పాపులేషన్ని కాపాడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడైనా అటాక్స్ జరిగితే ఫైటర్స్ దగ్గర నుంచి మిసైల్స్ కానీ ముందే లైట్స్ ఆఫ్ చేసుకోవటం, అలాగే ఎయిర్ ఫోర్స్ వార్నింగ్ ఇచ్చుద్ది ఫైటర్స్ వస్తాయి అని, అప్పుడు సైరన్ మోగియటం జరుగుద్ది. దాంట్లో పీపుల్ పబ్లిక్ అంతా వాళ్ళు సేఫ్ షెల్టర్స్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళి లోపలికి అక్కడ బంకర్స్ ఉంటే బంకర్స్లోకి, కొన్నిసార్లు బేస్మెంట్స్కి, స్ట్రాంగ్ రూమ్స్లోకి వెళ్ళిపోవాలి. లైట్స్ తీసేయాలి, థిక్ కర్టెన్స్ యూజ్ చేయాలి. ఏమైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఏమైనా డిస్ట్రక్షన్ జరిగితే, ఒక అటాక్ జరిగిన తర్వాత ఇంజూర్డ్ పర్సన్స్ ఉంటే అప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఫైర్ సర్వీస్ వచ్చింది. ఏదైనా అటాక్ జరిగిన ఫైర్ అయితే ఫైర్ ఆరిపోద్ది. అలాగే ఏమైనా చిక్కుని ఉంటే, ఇంజూర్డ్ అయ్యి ఉంటే బిల్డింగ్స్లో పై అంతస్తులో కానీ, శిథిరాల కింద కానీ, డెబ్రీస్ కింద కానీ ఫైర్ సర్వీస్ వచ్చి కాపాడుద్ది, వాళ్ళు రెస్క్యూ చేస్తుంది. ఫైర్ సర్వీస్తో పాటు NDRF, DRF, స్టేట్ SDRF వీళ్ళందరూ కూడా వచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటారు. ప్రత్యేకించి ఇలాంటి సిచ్యువేషన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోలీస్ పాల్గొన్నారు, మొత్తం క్రౌడ్ కంట్రోల్కి, రెస్క్యూకి కూడా. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అంబులెన్సెస్ వచ్చినాయి, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు బెడ్స్ ప్రొవైడ్ చేశారు మన ఇంజూర్డ్ పీపుల్ ట్రీట్మెంట్ చేయడానికి. అలా హోమ్ గార్డ్స్, NCC వాళ్ళ దగ్గర నుంచి అన్ని విభాగాల నుంచి వాలంటరీగా కూడా వచ్చి చేయడం జరిగింది. దీనికి ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ సభ్యులు కూడా ముందు వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక సిస్టమేటిక్గా వాళ్ళని బిల్డింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని చర్యలకు అన్నిటి కూడా పబ్లిక్ కోఆపరేషను, వాళ్ళ అవేర్నెస్, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ ఉన్న సిస్టమ్స్ కూడా యూజ్ చేసుకుందాం.